ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరస్తులు పెరిగిపోతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. తన స్వలబ్ధి కోసం వైఎస్ జగన్ రాజకీయ వ్యవస్థను నేరపూరితంగా మార్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం, తర్వాత గొడ్డలివేటుతో హత్య అని ప్రకటించారని, చివరికి తనపైనే ఆరోపణలు మోపే ప్రయత్నం చేశారని విమర్శించారు. అంతేకాకుండా వివేక సోదరి సునీతను కూడా నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి అత్యాచార రాజకీయాలను ప్రజలు అంగీకరించరాదని, న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన 5 సాక్షులు అనుమానాస్పదంగా మరణించారని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని కేంద్ర సంస్థల దృష్టికి తీసుకువెళ్లి న్యాయబద్ధమైన దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. నేరపూరిత పాలనకు ముగింపు పలకడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.